ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి యూనివర్సిటీలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ యూనివర్సిటీలో టోటల్‌గా చూసుకుంటే 1523 వేకెన్సీలతో అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మనకి ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది మనకి మే 18 నుంచి స్టార్ట్ అయ్యింది. ఎండింగ్ ఎప్పుడంటే మనకి జూన్ 8వ తేదీన మనకి ఈ యొక్క ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత, మనం ప్రింటౌట్ తీసిన తర్వాత, దానిలో మనకి అన్ని ఏ సర్టిఫికేట్స్ అయితే మనం అప్‌లోడ్ చేశామో ఆన్‌లైన్ ప్రాసెస్‌లో, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను మనము హార్డ్ కాపీస్ అనేది మనం ఏ యూనివర్సిటీకైతే అప్లై చేశామో ఆ యూనివర్సిటీ అడ్రెస్‌కనేది మనము హార్డ్ కాపీస్ అనేది మనం పోస్ట్ చేయాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే. అలాగే మస్ట్ అండ్ షుడ్ బీగా అందరికీ తెలిసిన విషయమే పీహెచ్‌డీ మ్యాండేటరీ కాదు అనేసిన విషయం ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు. అయితే పీహెచ్‌డీ మెన్షన్ చేశారు కదా! లేదనేసి మనం అందరం కూడాను చాలా హ్యాపీగా అయితే చాలామంది ఫీల్ అయ్యారు. అయితే ఈ పీహెచ్‌డీ ఎంత ఇంపార్టెంట్ అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఆ వీడియో క్లారిటీ లాస్ట్‌లో వచ్చే ముందల కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే, ఏపీ సెట్ అనేది 2026 రిజల్ట్ ఇంకా రాలేదండి. మనకి అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లోనే మనకి పొందుపరచడం జరిగింది. మే 13థ్ మనకి ఏపీ సెట్ రిజల్ట్ అనేది వస్తుంది. అంటే కొత్తగా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఏపీ సెట్ రాసేసి రిజల్ట్ గురించి వెయిట్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా అయితే మీరు వెయిట్ చేయండి. మే 30న రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 8వ తేదీ వరకు ఆన్‌లైన్ ప్రాసెస్‌కి టైం ఉంది కాబట్టి, మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత అప్లై చేస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండి అది. అయితే నెక్స్ట్ అనేది ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉన్నదనే విషయం చూసుకున్నట్లే ఉమెన్ రిజర్వేషన్ అనేది హారిజాంటల్ విషయంలో 33.33% ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉంది. అలాగే స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకైతే 3% ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్‌కైతే 2% ఉంది. అలాగే బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ పర్సన్స్‌కైతే 4% అనేది ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరికి ఎంత పర్సెంటేజ్ అనేది మైనస్ అవుతదో జనరల్‌గా ఉన్న అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే మన ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు మనకి ఇష్యూ చేసిన డేట్‌తో సహా అయితే కంపల్సరీగా ఉంటదండి. మీరు ఆన్‌లైన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ డేటు, ఇష్యూ చేసింది అంతా కూడాను కంపల్సరీగా అయితే పొందుపరచాలి. మీకు మస్ట్ అండ్ షుడ్ బీగా ఉండవలసిన డాక్యుమెంట్స్ మీరు ఆన్‌లైన్ ప్రాసెస్‌కి వెళ్ళే ముందల కంపల్సరీగా అయితే మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అది సైన్స్ అయినా అవ్వచ్చు, ఆర్ట్స్ అయినా అవ్వచ్చు. అలాగే మాస్టర్ డిగ్రీ, ఎంఎస్‌సి ఉండాలి. అలాగే ఎంఎస్‌సిలో 55% దాటిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. 54% లోపల ఉన్న వాళ్ళైతే మాత్రం దయచేసి అప్లై చేయొద్దు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ వన్ అనేది మనకి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడాను రెడీ చేసుకోండి. అన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేటు, మాస్టర్ డిగ్రీ సర్టిఫికేటు, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేటు, అలాగే మీరు సెట్ క్వాలిఫై అయితే ఓల్డ్‌గా కొందరు సెట్ క్వాలిఫై అవుతుంటారా వాళ్ళ యొక్క ఆ సెట్ స్కోర్ కార్డ్ ఒకటి రెడీ చేసేసుకోండి. యూజీసీ నెట్ అయినా అవ్వచ్చు, సీఎస్ఐఆర్ నెట్ అయినా క్వాలిఫై అయిన వాళ్ళైతే ఆ యొక్క సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. అలాగే మీరు ఏపీ సెట్ అయినా అవ్వచ్చు, ఏపీ స్లెట్ అయినా అవ్వచ్చు, అదే నెట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడాను మనకి లాస్ట్‌లో స్కోర్‌లు యాడింగ్ సబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడాను. మనకి కంపల్సరీగా అయితే లాస్ట్ స్టేజ్ వరకు మనం వెళ్ళాలంటే ప్రతి కాంపిటేటివ్ సెట్ గాని, నెట్ గాని ఆ యొక్క మార్క్స్ అనేది స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది లాస్ట్‌లో మీకు తెలుస్తుంది. మీకొక బోర్డ్ అనేది చూపిస్తాను. ఓకే. కంపల్సరీగా అయితే మీరు మాస్టర్ డిగ్రీలో 55% దాటితే మాత్రమే మీరు అప్లై చేయండి. మీ యొక్క డిపార్ట్‌మెంటు, మీ సబ్జెక్ట్ ఏంటనేది ఇంపార్టెంట్ గాబట్టి. అయితే వీళ్ళు ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారంటే కంపల్సరీగా అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఏపీపీఎస్‌సీ బోర్డ్ కండక్ట్ చేస్తదా? లేకపోతే మీరు అప్లై చేసే యూనివర్సిటీస్ ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తదా అనే విషయం అయితే ఆ యూనివర్సిటీకి కొన్ని యూనివర్సిటీకి అయితే కొందరు కాల్ చేయడం అనేది జరిగింది. నేను కూడా కాల్ చేయడం జరిగింది. అయితే ఆ యూనివర్సిటీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏపీపీఎస్‌సీ బోర్డ్ కండక్ట్ చేయదు. యూనివర్సిటీ కండక్ట్ చేస్తాయి అనేసి చెప్తుండడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఏపీపీఎస్‌సీ బోర్డే అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తదనేసి అయితే మనం అనుకోవచ్చు.
అయితే ఏదేమైనప్పటికీ కూడాను ఎగ్జామ్స్ గురించి అయితే ప్రస్తుతానికైతే అఫీషియల్‌గా అయితే మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదండి. అలాగే మనకి ఎగ్జామ్ అనేది ఎవరికి ఉంటదంటే కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి మాత్రమే ఎగ్జామ్ ఉంటాది. మిగతా వాళ్ళందరికీ కూడాను వాళ్ళ యొక్క అకాడమిక్ స్కోర్‌ని బేస్ చేసుకొని వాళ్ళకి స్కోర్ ఇచ్చేసి ఇంటర్వ్యూస్ డైరెక్ట్‌గా ఉండేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి ఒక పోస్ట్‌కి 12 మంది కంటే ఎక్కువగానే అప్లై చేసినట్లయితేనే మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనేది మనకి ఆల్రెడీ ఒక వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. కంపల్సరీగా అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎవరికంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ చూసుకుంటే 150 క్వెషన్స్ ఉంటాయండి. ఒక్కొక్క క్వెషన్‌కి కూడా 3 మార్క్స్ ఉంటది. 3 మార్క్స్‌లో ఏదైనా మనం నెగెటివ్ ఏదైనా చేస్తే ఈచ్ క్వెషన్‌కి ఒక రాంగ్ అదే నెగెటివ్ మార్క్ అనేది తీయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పారు కదా! ఎగ్జామ్స్ కూడాను ఏంటంటే మీరు ఏ డిపార్ట్‌మెంట్‌లో ఏ సబ్జెక్ట్‌ని మాస్టర్ చేశారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ మాత్రమే ఉంటాయండి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన మాత్రమే మనకి బిట్స్ అనేది వస్తాయి. అలాగే సిలబస్ ఏంటని చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్‌గా ఇంకా సిలబస్ అనేది మనకి అనౌన్స్ మనకి అఫీషియల్‌గా సిలబస్‌ని అప్‌లోడ్ చేస్తే కంపల్సరీగా అయితే నేను నా ఛానల్ అయితే పెడతాను. ఇంకా మనకి ఈ వీక్‌లోనే మనకి అఫీషియల్‌గా సిలబస్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటది. ఎగ్జామ్ మాత్రం మళ్ళీ చెప్తున్నానండి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి మాత్రమే ఎగ్జామ్ ఉంది. అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు. అలాగే అసిస్టెంట్ లైబ్రరీయన్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎటికెట్ కూడాను ఎగ్జామ్స్ అయితే లేవండి. ఓకే. ఓన్లీ మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి మాత్రమే ఎగ్జామ్ ఉంటది. అయితే వీళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఏ విధంగా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారంటే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:12% రేషియోలో అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ స్టేజ్‌కి చూసుకున్నట్లయితే వాళ్ళు కొన్ని క్రైటీరియా మెయింటైన్ చేశారండి. ఆ క్రైటీరియా ఏంటంటే మీకొచ్చే డిగ్రీలో మార్క్స్ గురించి ఎంత పర్సెంటేజ్ రావాలి, మాస్టర్ డిగ్రీలో 55% అన్నారు కదా! ఆ పర్సెంటేజ్‌కి అంటే ఒక్కొక్క రేంజ్‌లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత స్కోర్ ఇస్తారనేది మనకి వీడియో లాస్ట్‌లో మీకు ఒక బోర్డ్ ఇస్తానండి. ఆ బోర్డ్‌లో మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే. అవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్‌కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కంపల్సరీగా సెకండ్ స్టేజ్‌లో వాళ్ళు 1:4 రేషియోలో అయితే సెలక్షన్ అనేది వాళ్ళు చేస్తారండి. 1:12% రేషియోలో అయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటది అని చెప్పాను కదా! ఎగ్జామ్స్‌లో మెరిట్ చూపించిన వాళ్ళందరికీ కూడాను ఒక పోస్ట్‌కి 12 మందిని సెలెక్ట్ చేసే విధంగా అయితే వాళ్ళు సెలెక్ట్ చేసి పంపిస్తారు. థర్డ్ స్టేజ్‌లో అయితే ఇంటర్వ్యూ ఉంటదండి. ఆ ఇంటర్వ్యూ కూడా మనకి ఎంతంటే 45 మినిట్స్ అనేది వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారండి. మన యూనివర్సిటీ బోర్డ్ మెంబర్స్ అనేది. అయితే ఆ రికార్డింగ్ మొత్తం కూడాను మనకి ఇంటర్వ్యూకి సంబంధించింది అంతా కూడాను వాళ్ళు అఫీషియల్‌గానే రికార్డ్ చేస్తారండి. వీడియో రికార్డింగ్ అది మొత్తం కూడాను చేయడం జరుగుతుంది. ఏజ్ విషయానికొస్తే 44 ఇయర్స్ అండి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటది. అన్ని కేటగిరీలకు కూడాను 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటది. దీంతో పాటుగా మనకి అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే మనకి ఈడబ్ల్యూఎస్ అలాగే అన్‌రిజర్వ్డ్ వాళ్ళకైతే 2,500 వరకైతే ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా! వీళ్ళకైతే 2,000 వరకైతే వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది ఉంటది. అలాగే ప్రీవియస్‌గా రాసే వాళ్ళకి అయితే రద్దయింది కదా! వాళ్ళకైతే మినహాయింపులు ఉంటాయండి. ఒక యూనివర్సిటీకి ఒక పోస్ట్‌కి మాత్రమే మీరు అప్లై చేస్తారు. మిగతా యూనివర్సిటీలు మిగతా పోస్ట్‌లకి అప్లై చేసేటప్పుడు సెపరేట్‌గా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఫీజులు కూడాను సెపరేట్‌గా అయితే మీరు పే చేసుకోవాలి. ఓకే. మీరు కంపల్సరీగా అయితే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌లో వచ్చినటువంటి మార్క్స్ అనేది కేవలం ఎగ్జామ్ వరకేనండి. తర్వాత మీ యొక్క అకాడమిక్ స్కోర్ అదే క్రైటీరియా అండి. గ్రాడ్యుయేషన్‌లో 80% అబోవ్ వస్తే 15 స్కోర్ మార్క్స్ ఇస్తారండి. అలాగే 60-80 మధ్యలో ఉంటే 13 అలాగే 55 కంటే తక్కువగా 60కి మధ్యలో ఉంటే 10 ఈ రకంగా మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని పర్సెంటేజ్ ఎన్ని మార్కులనేది ఎంత స్కోర్ అనేది ఇచ్చారండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 80% అబోవ్ వస్తే 25 మార్క్స్, 60-80 మిడిల్‌లో ఉంటే 23 ఈ రకంగా ఇచ్చాడు. ఎంఫిల్ చేసే వాళ్ళకైతే 60-70కి అయితే 7 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. పీహెచ్‌డీ చూడండి మనకి
మెన్షన్ చేశారు. మ్యాండటరీ కాదండి. కంపల్సరీగా అయితే మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా అయితే పీహెచ్‌డీ ఇక్కడ మ్యాండటరీ చేశారు. అది గుర్తుపెట్టేసుకోండి. 30 మార్క్స్ స్కోర్ అనేది ఇచ్చడం జరిగింది. నెట్ విత్ జేఆర్ఎఫ్ఎల్‌కైతే 7 మార్క్స్, ఓన్లీ నెట్ అయితే 7 మార్క్స్, అలాగే సెట్ గాని సెట్‌కి అయితే 3 మార్క్స్ ఇచ్చారు. రీసెర్చ్ పబ్లికేషన్స్ అవి ఏవైనా ఉంటే మనకి అలాగే 10 మార్క్స్ అనేది చేశారు. కంపల్సరీగా అయితే చాలామంది అయితే మాస్టర్ డిగ్రీ చేశాము. మేము సెట్, నెట్ క్వాలిఫై అయిపోయాము. మేము అప్లై చేసేస్తే కంపల్సరీగా అయితే మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చేస్తది అనేసి చాలామంది అయితే ఉన్నారండి. కంపల్సరీగా అయితే పీహెచ్‌డీ మనకి క్వాలిఫికేషన్‌లో మ్యాండేటరీ కాకపోవచ్చు. కానీ మనకి పీహెచ్‌డీ ఉంటే 30 మార్క్స్ అనేది స్కోర్ అనేది ఎగస్ట్రా అవుతుంది. కాబట్టి పీహెచ్‌డీ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనేది ఇదైతే నేనైతే 100% చెప్తున్నానండి. అయితే మనము ఈ యొక్క ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటదనేసినైతే మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే మీరు అప్లై చేయండి. తప్పులేదు కదా! కానీ పీహెచ్‌డీ ఉన్న వాళ్ళకే ఇది ప్లస్ పాయింట్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఓన్లీ మాస్టర్ డిగ్రీ చేసినంత మాత్రంగా అయితే ఇది ప్లస్ పాయింట్ అయితే అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే 30 స్కోర్ ఇచ్చారండి. అదేంటి తక్కువేం కాదది. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేసిక్‌లో వర్క్ చేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరికీ అయితే కంపల్సరీగా అయితే ప్రతి సంవత్సరానికి, ఒక సంవత్సరానికి ఒక మార్క్ యాడ్ చేసే విధంగా అయితే వాళ్ళకి డిజైన్ చేశారండి. కాబట్టి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకైతే 10 మార్క్స్‌ని స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇయర్లీకి 1 మార్క్ కింద కాలిక్యులేషన్ చేస్తారండి. వాళ్ళకి ఆ రకంగా ఎక్స్పీరియన్స్ అది చేస్తారు. అలాగే వాళ్ళకి సంబంధించిన నేషనల్ లెవెల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వడచ్చు. అవార్డ్స్ కొన్నేసి అనేది ఉంటాయి కదా! దానికి ఒక 3 మార్క్స్. స్టేట్ లెవెల్ అకాడమిక్ అవార్డ్స్ వాళ్ళకైతే 2 మార్క్స్ ఇస్తారండి. టోటల్‌గా వీళ్ళకి మార్క్స్ విషయానికొస్తే 100కి స్కోర్ చేస్తారండి. అంటే 1:4% వీళ్ళు రేషియోలో అనేది ఒక పోస్ట్‌కి నలుగురికి సెలెక్ట్ చేసేసి వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. అయితే ఈ యొక్క స్కోర్ ఇవన్నీ కూడా ఎక్కడైతే సెకండ్